సచివాలయం అనేది ఒక దేవాలయం అన్న ఆలోచనతో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే ఈరోజు ఆ దేవాలయంలో పనిచేస్తున్న సచివాలయం సిబ్బంది ఎవరి కింద పనిచేస్తున్నారు? ప్రజల కొరకు పనిచేయడానికా, లేదంటే పాలకుల కోసం పనిచేయడానికా? అసలు ఎవరి జీతాలు ఎవరికి ఎక్కడికి వెళ్తున్నాయి? ఈరోజు ఇంటి పనులు కానీ, కరెంటు బిల్లు కానీ ఎలా వెళ్తున్నాయి? ఈరోజు సచివాలయ సిబ్బంది కానీ, ఈరోజు గవర్నమెంట్ సిబ్బందిలో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ జీతాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? ఇలాంటి కార్మికుల దగ్గర నుంచే కదా, ఇలాంటి పేద నిరుపేద బడుగు వర్గాల దగ్గర నుంచే కదా. మరి అలా వెళ్తున్న ఈరోజు మరి మద్దిలపాలెం కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో, మరి ఈ మద్దిలపాలెం ఏరియాలో ఉన్న 22వ వార్డుకి సంబంధించి ఏదైతే మరి వార్డు మరి శానిటరీ సంబంధించిన సచివాలయ సిబ్బంది ఏదైతే ఉందో, మరి ఈరోజు సిబ్బంది యొక్క ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి? పాలకులు కింద పనిచేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం చెప్పిన విధానాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా? ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఏదైతే స్ట్రీట్ వెండర్లు ఉన్నారో, మరి రోడ్డు పడిపోయిన స్ట్రీట్ వెండర్లకి ఈరోజు ఎవరు మరి దక్షత? మరి ఇప్పటికి దగ్గర సుమారు 20-25 రోజులు కావస్తుంది. మరి స్ట్రీట్ వెండర్లు అందరూ మరి ఈరోజు రోడ్డు పడిపోయి ఇంటికి ఒక్కొక్క కుటుంబంలో నలుగురేస్తుంటే ఆ నలుగురేసి కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? దీని అందరికీ కారణం ఎవరు? అయితే దీని విషయంలో ఇదంతా పక్కన పెడితే బళ్ళని రిపేర్ చేసుకుంటున్న సమయంలో మరి వచ్చి మన యొక్క బండిని ఎదగొట్టి మరి పట్టుకెళ్ళిపోవడం, ఇది ఎలా చూడొచ్చు? ఈ విషయమే మనతో పాటు చాలా మంది ఎవరైతే మరి బాధితులు ఉన్నారో వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. రైట్, మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ రోజు 22వ వార్డులో? మరి ఈ రోజుకొక్క విధానం కనబడుతుంది. మొన్నేమో వార్నింగ్లు ఇచ్చారు, తర్వాత బళ్ళు తీసేశారు, తెల్లవారు జామున వచ్చి బళ్ళు ఎరగొట్టి మరి పట్టుకెళ్ళిపోయారు. ఈరోజు మీ బతుకులు మీ పక్క రోడ్డు మీద పడిపోతే ఈరోజు మీరు బాగు చేసుకుని బళ్ళు కూడా మరి ఎర్రకొట్టేసి పట్టుకెళ్ళిపోయారు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? పక్క 22 రౌడీ రాజకీయం నడుస్తుందండి. ఎలా అనుకున్నారు? చిరు పేదల పైన వంట చేసి వ్యాపారం చేసి పొట్ట గడుపుకునే మాలాటల మీద ఒక బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారండి. 22వ వార్డు మొత్తం బళ్ళు తీసేయమని హైకోర్టు మా మీద తోపుడు బళ్ళు తీసేమని హైకోర్టు పిటిషన్ వేశారు. మా పర్మిషన్ తెల్లవారుజాము 4 గంటలకి మా బళ్ళని ఎక్కడో మారుమూలు పెట్టుకుని బళ్ళు తీసుకొని శుభ్రంగా ధ్వంసం చేశారండి. 20 రోజులు అయింది మేము వ్యాపారాలు మొదలెట్టుకుని రోడ్ల మీద పడి ప్రతి రోజు ఉన్నామండి. ఇన్ని రోజులు అయితే దౌర్జన్యం. అలాంటి ఇరిగిపోయిన బళ్ళు మేము అప్పు చేసుకొని బాగు చేసుకున్న బళ్ళు కూడా తీసుకెళ్లిపోయారండి. ఈ పక్క కార్పొరేటర్ గారు చేస్తున్న పని అండి. సచివాలయం అంటే నిజంగా దేవాలయం సార్. ఇలాంటి సర్టిఫికేట్లు కావాలన్నా ఎలాంటిది కావాలన్నా సచివాలయంకి వస్తే పని జరిగిపోతుంది. అలాంటి సచివాలయం కూడా ఈరోజు పక్క అనకూడదు బ్రోకర్ పనులు పనిచేస్తారండి. రౌడీ రాజకీయాల కింద పనిచేస్తారు, ప్రజల కోసం కాదండి. ఓన్లీ వాళ్ళ సొంతం కోసం పనిచేస్తున్నారు, ప్రజలు అన్యాయం చేయడం కోసం పనిచేస్తారండి. ఈరోజు సచివాలయ సిబ్బంది అన్యాయంగా ఎటువంటి నా బండి బాగు చేసుకునే బండి అన్యాయంగా పట్టుకెళ్ళిపోయారు. దాని మీద 20,000 రూపాయలకు సంబంధించిన సామాన్లు ఉన్నాయి, అందులో ఒక్క సామాన్ కూడా లేదండి. ఎలా బ్రతకాలి సార్? ఇలాంటివన్నీ చేస్తుంటే ఒక కార్పొరేటర్ కింద పనిచేస్తున్న సచివాలయంని దేనికోసం అండి? ఇంత గవర్నమెంట్ అన్యాయం ఎక్కడా లేదండి. 22 వార్డుకి మాత్రమే వచ్చింది. అది ఒక కార్పొరేటర్, రౌడీ కార్పొరేటర్. మా కార్పొరేటర్ మా దౌర్భాగ్యం అండి. చేతకాని ఏదో ఒక కార్పొరేటర్ మా దౌర్భాగ్యం. ఓ మాట చెప్పండి, అంటే కార్పొరేటర్ను రౌడీతో పోలుస్తున్నారు. ఆయన మరి ప్రజాపాలకుడు కదా, ప్రజాపాలకుని రౌడీలతో పోల్చడం అంటే ఏ విధంగా చూడాలి సార్? ప్రజాపాలకుడు అంటే ప్రజల సమస్యలు తీర్చాలి సార్. ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు ఏంటో సమస్యలు తెలుసుకొని బాగు చేయాలి. మా దగ్గర సమస్యలు తెలుసుకోకపోగా మేము పెట్టుకున్న వ్యాపారాలని పెట్టుకున్న బళ్ళుని అన్యాయంగా మా మీద కేసులు వేసి మా మీద బనాయించి మా బళ్ళు ఎరగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసి రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి కూడా తీసుకొచ్చిన అతను రౌడీ రాజకీయం చెప్తాను సార్. అతను తీయించడం కాకుండా పక్క కోర్టులోని ఏ కూడా కోర్టులో మెన్షన్ చేశాడు. 6 ట్యాప్ విజయభవన్ రెడ్డి కళాబట్ల అని చెప్పి కూడా పలానా వాళ్ళే తీయించారు, నాకు సంబంధం లేదు, నిషా బన్నీ ఈశ్వరన్న వాళ్ళే మీ బళ్ళు తీయించారు, నాకు సంబంధం లేదని చెప్పుకుంటాడు సార్ మనసుతో ఒక మాట. వాళ్ళకి నాకు పర్సనల్ గొడవలకు తీస్తా అంటాడు, ఒకసారి ఏమో వాళ్ళు తీయించారంటాడు, నాకు సంబంధం లేదంటాడు, నేను మీకోసం పోరాడుతాను అంటాడు. కడుపు కొట్టి కడుపులో ప్లేట్లో బొచ్చలో రాయేసి నాకు సంబంధం లేదమ్మా అని తప్పించుకున్నాడు సార్. ఒక ఊసర వెళ్ళని నయమే, ఊసర వెళ్ళకన్నా ఘోరంగా రంగులు మారుస్తున్నాడు సార్. చాలా అన్యాయం అంటే అన్యాయం. రోడ్డు రాజకీయం, పక్క రోడ్డు రాజకీయం సార్. బెదిరిస్తాడు, దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇంకోలా మాట్లాడితే వెటకారంగా మాట్లాడితే ఒక ఆడవాళ్ళని రెస్పెక్ట్ లేదు, ఒక మర్యాద లేదు. ఎలా అంటే ఒక సినిమాలో కూడా యాంగిల్స్ మేము చూసుండమండి. పక్క రౌడీ రాజకీయం మా దగ్గర 22 వార్డులకు ఒక కార్పొరేటర్ వల్ల, పీతల మూర్తి యాదవ్ వల్ల మేము రౌడీ రాజకీయం అంటే పక్క తెలుసుకున్నామండి. అంటే ప్రజారాజ్యాన్ని జనసేన రాజ్యంగా మార్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన ఉంటానంటున్నారు. మరి ప్రజల పక్షాన ఉంటానంటే నాయకుల నుంచి వచ్చిన ఒక కార్పొరేటర్ మీద మీరు అభియోగం మోపుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది అభియోగం కాదు సార్, పక్క మాకు జరిగింది, మా జీవితాలు జరిగింది మేము చూస్తున్నాం సార్. మా జీవితాలు ఎంత అండి? ఒక పూట బండి వేసుకుంటే గడిపే జీవితాలు మేము. ఎవరి మీద అభియోగం నడిపి ఒకరి మీద కలిసి అంత స్థాయి మాకు లేదు, అంత ధైర్యం లేదండి. ఈ రోజు మేము ఎంత పోరాటం చేస్తామంటే మాకు కడుపు కాలి మేము పస్తులు ఉన్న మా పిల్లలు కూడా పస్తులు ఉంచలేం కదండి. మేము బ్రతకాలంటే ఏం చేయాలి? మా కాళ్ళు మేము బ్రతుకుతున్నాం, మా
పొట్టకొట్టి మా పిల్లలు మమ్మల్ని అందరికి విదిరిపాలు చేసి 20 రోజులైంది, ఒక్క రోజు కూడా మేము వ్యాపారం చేసుకోకుండా మా జీవితం అలా గడుస్తాయండి. మేము ఎవరిని ప్రజల కోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారో తెలియదు, కానీ ఇలాంటి అసలు మనుషులుగానే పనికిరాని మాకు ఈరోజు లీడర్ అయ్యాడండి. అది మా దౌర్భాగ్యం అనమాట. అంటే ఈ రోజుకి దగ్గర సుమారు 20 రోజులు పైచీలకు అయిపోతుంది. మరి గతంలో మరి ఇచ్చిన వార్నింగ్లకి మరి అనుకూలంగా వారి యొక్క అంటే ఇగో ఫీలింగ్లకి వెళ్ళి తీసారా, లేదంటే మీ మీద ఏమైనా కక్షగట్టి తీసారా? అసలు ఎందుకు ఎరగొట్టవలసి వచ్చింది? మీ యొక్క పేద బతుకుల మీద కూటమి ప్రభుత్వం విరుచుకుపోవడానికి కారణాలే పక్కా మా మీద ఇగో సార్. ఒక్కసారి మేము బళ్ళు పెట్టుకున్నప్పుడు 40 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మన్నారు, మేము ఇవ్వమని చెప్పాము. దీనికి సంబంధించి ఆయన వేరే స్కెచ్ గీసుకుని మమ్మల్ని వేరే చోటకంటే జనసంచారం లేని ఒక మారుమూల చోటికి పంపించేయాలని గట్టిగా ప్లాన్ వేసుకున్నారు. అందరిని భయపెట్టి బెదిరించి పంపించారు. సంతకాలు స్వీకరించి మమ్మల్ని చివరికి మూల తగ్గించారండి. మేము 5గురు గట్టిగా స్ట్రాంగ్ గా ఎదురుపడి నించాం. సార్ మేము వెళ్ళాము, బతికినా చచ్చిన ఎక్కడ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళి మేము పసులు చచ్చికన్నా ఇక్కడ ఉండి వ్యాపారం చేసి బతుకుతామని గట్టిగా నించున్నామండి. మేము నించడం వల్ల మా వెనకాల ఉన్న మిగతా వాళ్ళు కూడా తిరిగి వచ్చారు. అక్కడ వ్యాపారాలు అవ్వక, అమ్ముకోలేక, పస్తులు ఉండలేక తిరిగి వచ్చారు. అది గట్టిగా మేము గజ్జి పెట్టుకున్నాడండి. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు, ఈ 5గురు వాళ్ళు తిరిగి వచ్చాడు. సో ఏదైనా చెయ్యాలి, నాకు నా వాల్యూ పడిపోయింది, వీళ్ళు తిరిగి వచ్చారు, నా వాల్యూ పడిపోయింది ఒక గట్టి ఈగో తీసుకొని ఇంత దారుణంగా కావాలని మా బళ్ళు వెతికి బాగు చేస్తారు. ఇంటికి బ్రతికే లేదన్నట్టు, బ్రతికే ఉండకూడదు, ఒక కార్పొరేట్ ఎదిరిస్తే ఆ మనిషికి జీవితం లేదన్నట్టుగా చేశాడండి. అంటే ఈరోజు బడా బాబులు అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు, అవునా? అంటే మా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఏమో కమర్షియల్ కూడా కడుతున్నారు. మరి అలా కడుతున్నప్పుడు ఇలాంటి కార్పొరేటర్లు ఏమైపోతున్నారు, ఇలాంటి ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, వారి మీద విరుచుకుపట్టవలసిన వాళ్ళు ఈరోజు మీ మీద విరుచుపడతారు. దాన్ని ఎలా చూడాలి? బడా బాబులు అంటే సార్ సానొచ్చు అనుకున్న కామన్ మ్యాన్ ని వాళ్ళు లంచాలు ఇవ్వగలరు, వాళ్ళు ఏమైనా చేయగలరు. మేము అంత లంచాలు ఇచ్చి మేము బతకలేము సార్. మా బతికే రోజు 100 రూపాయలు. అపార్ట్మెంట్ కలుపుతారు, దానికి పర్మిషన్ ఉండవు, కార్లు బయట రోడ్డు మీద పార్క్ చేసుకుంటారు, వాటికి పర్మిషన్ ఉంటుంది. ఒక పేదోడు బతకడానికి అయితే జీవనశూరుడు పనికిరాదు. బడాబాబులు వ్యాపారాలు చేసి వాళ్ళు కార్లు రోడ్డు మీద పార్కింగ్ చేసుకోవడానికి అయితే రోడ్డు పనికొస్తుందండి. పక్కా మీరు ఇప్పుడు వీడియో తీసేలా ఉంటే ఇక్కడ అంతా జరిగే 100% అన్యాయం జరుగుతుందండి. కానీ ఎవడో వాళ్ళని ప్రశ్నించడండి. ఎందుకు బడాబాబులు వాళ్ళు లంచాలు ఇస్తారు, వాళ్ళు కూల్ చేస్తారు. మేము అలాంటి లంచాలు ఇవ్వలేదు సార్. అది అలాంటి ఉన్నవాళ్ళు లంచాలు ఇవ్వడం వల్ల, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ కార్పొరేట్ గా మా మీద ఇచ్చుకుపడ్డారండి. ఎందుకంటే మాటలు ఉండడం వల్ల బడాబాబులు వ్యాపారాలు సాగు సార్. ఎందుకంటే తక్కువ రేటుకి బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలం. వాళ్ళు అలా కాదు సార్, కమర్షియల్ గా ఏసీ వేసుకొని వాళ్ళు 100 రూపాయలు ఇస్తే మేము 30 రూపాయలకి ఇస్తాం. మేము ఉండడంలో వ్యాపారాలకు ఎవరు వెళ్ళరనేసి బడాబాబు లంచాలు తీసుకొని మా పొట్ట కొట్టాడు సార్ కార్పొరేటర్. అంటే ప్రజాపక్షం ఉండవలసిన పాలపక్షం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈ రోజు మీలాంటి పేద నిరుపేద బడుగు వర్గాల మీదకి ఎందుకు విరుచుపడతారు? ప్రధానమైన కారణాలు ఏమో ఉంటాయి కదా. ప్రధాన కారణాలు మాకు ఏమీ తెలియవండి. ఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకేం న్యాయం జరుగుతుంది అనుకున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా రెచ్చిపోయాడు తప్ప మాకు న్యాయం అయితే అన్యాయం తప్ప న్యాయం జరగలేదు. మాకు ఏ నాయకులు మా దగ్గరికి వచ్చి మాకు సాయం చేస్తామనలేదు. మాకు ఇప్పటికొచ్చి ఒక మాట సాయం కానీ ఏ సాయం చేయలేదు. 20 రోజులైంది రోడ్డు మీద పడి వ్యాపారం లేకుండా కనీసం మాకు ఆర్థిక సాయం చేస్తారని కూడా మాకు ఎవరు చెప్పలేదండి. మా ఆకలి బాధ పట్టించుకోలేదు. మా ఆకలి బాధ ఎవరు ఇప్పటికొచ్చి ఈ రోజుకి వచ్చి ఎవరు అడగలేదండి. మా బాధ మేము చెప్పుకున్నా సరే ఒక్క నాయకుడికి స్పందించలేదండి. రోజు రోడ్డు మీద పడి ప్రతి ఒక్క నాయకుడు వేడుకుంటున్నాం, కానీ ఇప్పుడు కూడా మా ఆకలి బాధ, మా కడుపు అంటే ఎవరికంటికి వెళ్ళట్లేదు సార్. అది అంటే ఏ లేదమ్మా. అంటే ఈ రోజు మీరు ఇప్పటి వరకు బతుకుని కొట్టేశారు, రోడ్డు మీద పడేశారు. అయితే ఇప్పుడు మీరు బాగు చేసుకున్న బండిని కూడా మరి ఎర్రకొట్టేసి తీసుకెళ్లిపోయారు అంటున్నారు. ఫైనల్ గా మీకు ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది? ఫైనల్ గా మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి. మేము ఎక్కడైతే మా బళ్ళు తీయించాడో అదే ప్లేస్ లో అదే స్థానంలో మా బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మాకు అక్కడే అవకాశం కావాలి. ఇలాంటి రౌడీ రాజకీయాలు మాకొద్దు. ఇలాంటి కార్పొరేట్ వెంటనే సస్పెండ్ చేయాలి అంతే. ఇలాంటి కార్పొరేట్లు మాకొద్దు, వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం మీద స్పందించాలి, ప్రతి ఒక్కరు న్యాయం చేయాలి. అంటే మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వినోద్, మరి వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆల్రెడీ మరి షాపులు తీసేసినప్పటికీ ఈ రోజు రోడ్డు మీద పడిపోయారు. రోడ్డు మీద పడిపోయినప్పుడు కూడా బాగు చేసుకుని బళ్ళు ఎరగొట్టి మరి పట్టుకెళ్ళిపోయారంటే సచివాలయం సిబ్బంది దేనికోసం పనిచేస్తుందో మరి ఆ విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఆల్రెడీ మీ బ్రతుకులు రోడ్డు మీద పడిపోయి ఆల్రెడీ మీ బ్రతుకులు రోడ్డు మీద లాగిస్తారని చెప్పాలి. మరి రోడ్డు మీద లాగిస్తున్నట్టు ఉండగా ఈ రోజు మిమ్మల్ని రోడ్డు మీద పడేయడం కాకుండా మీరు బాగు చేసుకున్న బళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఇదంతా ఒక కక్షపూరితంగా జరుగుతుంది సార్. ఎందుకంటే అతను మరీ సవాల్ విసిరారు, నేను చచ్చిన దాకా మీ బళ్ళు పెట్టినప్పుడు ఇదంతానే. ఒక కార్పొరేటర్ కి కామన్ మ్యాన్ కి ఏముంటుంది సార్? అంత ఈగోకి వెళ్ళడం, కాకపోతే వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వలేదని అంత కక్ష కట్టి ఇదంతా చేసి ఒక కార్పొరేటర్ పరుగు పోతుంది, ఇదంతానే అంత ఈగోకి వెళ్ళిపోయారు. మేము బాగు చేసుకున్న బళ్ళు సార్ ఇవి చూడండి ఎంతలాగా. మేము రిపేర్ చేసుకున్న బండిని, ఈ బండిని ఎవరైనా తీసుకుని వెళ్తారా సార్? అక్కడ పవర్ ఉందనేసి అక్కడ వెళ్ళి చేయించుకుంటున్నాం. ఈ బండిని కూడా కక్ష కట్టి, అది మేము ఎవరు లేని టైం చూసి
4:30కి వర్షం పడుతుందని వాళ్ళు టీ బ్రేక్కి వెళ్తే దానికి తెచ్చిన సామాన్లు ఇవన్నీ మాయం చేసి బండి పట్టుకుని వెళ్ళిపోయారు. అడిగితే మాకు సంబంధం లేదండి. ఈ సచివాలయం 149 సార్ ఈ నెంబర్. ఇది కార్పొరేటర్ కింద బానిసల్లా పనిచేస్తున్నారు సార్. ప్రజల కోసం అయితే ఎంత నమ్మి పెట్టారో ప్రజల కోసం అయితే ఇక్కడ సచివాలయం పని చేయట్లేదు సార్. ఎంత నమ్మి జనసేన వెనకాల తిరిగామో అదే జనసేన మా పొట్టలు కొడుతుంది సార్. 20 రోజులు అయింది సార్, పస్తులతో ఉన్నాం, ఎవ్వరు పట్టించుకోలే. ఒక కార్పొరేటర్కి ఎందుకు భయపడుతున్నారో కూడా తెలియట్లేదు. ఒక కార్పొరేటర్కే భయపడిన వాళ్ళు ఇంకా ఇది ఏం చేస్తారు సార్? బన్నీ గారు, అంటే ఈ రోజు మీరు వెనక్కి తిరిగి మీరు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్ ఇలా చేశాడు అంటున్నారు. నిజంగా అలాగైతే అలా చేస్తాడా? నిజంగా మీ సేవలు పక్కన పెట్టాడు. కడుపుకి అన్నం తిన్నాడైతే ఎవరు చేయరు సార్. అలాంటిది ముందంతా మొసలు కన్నీరు కార్చి అడుక్కొని ఓట్లేయండి అనుకొని గెలిచిన తర్వాత మా చేతిలో చెప్పెట్టి అడుక్కోండి, మాకు సంబంధం లేదు, ఈ 5 సంవత్సరాలు నా ఇంటికి కూడా ఎవరు పీకలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఇంకా అతను రౌడీ రాజకీయానికి ఇంకా మేమేం చేయలేకపోతున్నాం సార్. సామాన్యులం సార్ మేము. రైట్ అండి. అంటే ఓ పక్క మీ బతుకులు కొట్టేశారు, ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు, 4 పిల్లలు, ఓ పక్క ఫైనాన్షియల్ కట్టాలి, దాని మీద ఫైనాన్స్ తీసుకుంటారు కదా, ఫైనాన్షియల్ కట్టడానికి పెద్దలు ఎవరు రాలి, కార్పొరేటర్ రాలి, ఎమ్మెల్యేలు రాలి, ఎంపీలు కూడా రారు కదా. మరి ఈ రోజు మీ బ్రతుకులు రోడ్డు మీద పడిపోయి మరి తిని పార్టీలు ఎవరంట సార్? తినడానికి తిండి కూడా లేదు. ప్రెసెంట్ ఈరోజు 3 వచ్చింది సార్. ఇంటద్దులు ఇవన్నీ ఎలా పే చేసుకోవాలి సార్? పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. మా ఆకలి బాధలు ఎవరైనా ఎన్నిసార్లు ఎంత ప్రెస్ లో వచ్చినా చేసినా పవన్ కళ్యాణ్ గారు కాదు కదా, ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. దయచేసి కూటమి ప్రభుత్వం పట్టించుకొని మాకు హెల్ప్ చేయాలి సార్. వైసీపీ ఉన్నప్పుడు చేసేవాడు కానీ ఎంత దౌర్భాగ్యంగా ఉండేది కాదు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా కాళ్ళు ఎగరేసుకుంటూ విచ్చలవిడిగా రోడ్డు మీద చేస్తున్నాడు సార్. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవడైనా నా ఎంటుగా పీకలేని అంటుంటే ఒక ప్రజానాయకుడు అలా మాట్లాడుతుంటే ప్రజల దగ్గర ఏం చేయాలి సార్? వీళ్ళు ఎవరైనా ఇంకా ఎలక్షన్లు ఈ టైంలో లేవు, సో మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు మా ఆకలి బాధలు ఎవరు చెప్పుకోవాలో తెలియదు. ఇదంతా చాలా మందిని కలిసాం, ప్రతి ఒక్కరు చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకు ఈ కార్పొరేటర్కి, రౌడీ కార్పొరేటర్కి భయపడుతున్నారో కూడా తెలియట్లేదు సార్. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇది లేదా కాలం మీద కట్టారనో ఏదో లోచుక మీద వాళ్ళకి భయపెట్టి మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు సార్. మా దానిలో చాలా మందికి భయపెట్టి ఇక్కడ రాకపోవడానికి కూడా చాలా మంది దానికే కారణం సార్. ఇంటోళ్ళకి ఫోన్లు చేసి ఇంటి ఓనర్లకి మీరు వాళ్ళకి వెళ్తున్నారు ఖాళీ చేయిస్తారా లేదంటే ఇప్పటికిప్పుడు రోడ్ల మీద పడిపోతున్నాం సార్. అందుకే చాలా మంది భయపడి రావట్లేదు. ఇంత మాట్లాడి మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా మాకు అతని వల్ల ప్రాణహాని కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు అభివృద్ధి అని అంటున్నారు కదా, అభివృద్ధి కోసమే తీసేసాం షాపులు అంటున్నారు, అంతేనా? అలాగే అనుకున్న మాట నిజమైతే 98 వార్డుల్లో ఉన్నాయి కదా, మరి మిగతా 97 వార్డులో ఫుట్పాత్ మీద ఎక్కడ పెడితే అక్కడ అది నచ్చినట్టు వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళ మీద లేని వివక్షత కేవలం మరి ఏదైతే కళాభారతి ప్రాంతం ఉందో దీని మీద ఎందుకు వివక్ష చూపిస్తారు సార్? ఇది అభివృద్ధి అన్నారు కదా, వైజాగ్ లో 98 వార్డులు ఉన్నాయి, అందులో 22వ వార్డునే అభివృద్ధి చేస్తే సింగపూర్ అయిపోద్దా సార్? లేదు కదా. అతను ఓన్లీ డబ్బు అతను అడిగిన అమౌంట్ మేము ఇవ్వలేదు. ఇక్కడ ఫోన్కి కరెంట్ లేదండి అంటే అక్కడ తవ్వకాలు మాట్లాడతారు, ఎర్రమట్టి దెబ్బల గురించి. సార్ ఇక్కడ కాలువలు బాగోలేవు అంటే అగనంపూడి టోల్ గేట్, అతనికి డబ్బులు వచ్చినవన్నీ వెళ్ళిపోతారు. వార్డు సమస్యలు తప్ప మిగతావన్నీ అతనికి కావాలి. ఎక్కడ అమౌంట్ వస్తుందో అదే కావాలి. మా సమస్యలు కానీ ప్రజలు కానీ ఏవి పట్టించుకోరు. అదే సార్. మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి వారికి కొమ్ముగాస్తుందంటారా? పక్కా 100% కొమ్ముకాస్తుంది సార్. ఇది ఈ రోజు జరిగింది కాదు సార్, 1.5 year నుంచి జరుగుతుంది. ఆ మాత్రం తెలుసు సార్, పెద్ద పెద్దలు అందరికీ తెలుసు. కానీ ఎందుకు సార్ ఎవరు తీసుకోలేకపోతున్నారు అంటే వీళ్ళు సామాన్యులు, వీళ్ళు ఏం చేస్తారు, ఓట్ల టైంకి ఓట్లు అడిగితే సరిపోద్ది, ఇదంతా మర్చిపోతారు. 20 రోజులు బట్టి సార్ ఆకలితో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎవరైనా పట్టించుకున్నారా సార్? వీళ్ళు తిన్నారో లేదో ఏంటని లేదు. ఇక్కడ అది అడుగుతున్నారు కదా, మరి కార్లు ఇవన్నీ అలా పెట్టారు, ఇదంతా మళ్ళీ దానికి ఇబ్బంది కాదు కదా సార్. అంటే వీళ్ళు పెద్ద డబ్బులు ఇచ్చేసి అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాల్ అన్ని వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు తీసిమని. ఇతను వాళ్ళ మాటకి కొమ్ము కాసి తీస్తున్నారు, అతని మాటకి సచివాలయం సిబ్బంది కొమ్ము కాస్తున్నారు సార్. మొత్తం రౌడీ రాజకీయం అయిపోయింది సార్. జనసేన అంటే ప్రజల కోసం ఉంటుందని నేను తిరిగాను సార్, సెట్లు చింపుకొని తిరిగినోడిని నేనే ఈరోజు చెప్తున్నా. జనసేన అంటే ప్రజల పక్షం లేదు సార్. అంటే ఓ పక్క మీరు ఈ రోజు రోడ్డును పడిపోయారు, ఓ పక్క మీరు కోర్టులో కేసులు వేసినప్పుడు కూడా కేసులు వేసిన వాటిలో వచ్చి ఎరగొట్టారు, దాని కోర్టును ధిక్కరించండి అంటారా? పక్కా ఇది 100% సార్. మేము ఒక్క అడుగు ముందుకేస్తుంటే అతను 100 అడుగులు ముందుకేస్తున్నారు. మొన్న కూడా ప్రెస్ వాళ్ళు వీళ్ళందరికీ భయపెట్టి ఇదంతా చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి కూడా మా న్యూస్ కవర్ చేయనివ్వలేదు సార్. ప్రతి ఒక్కరికి 5,000 వేసి ఇచ్చారు. పక్కా క్లారిటీగా చెప్తాను సార్. ఎందుకు సార్ అంత భయం? 5,000 ఇచ్చి ఒక్కొక్క ప్రెస్ అతనికి మా రాయకుండా చేశారు న్యూస్. అది ఇంత రౌడీ రాజకీయం చేస్తున్నారు సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్. మాకు రాజకీయాల పరంగా ఏం లేవు సార్. మేము చిన్న వ్యాపారస్తులు, రోజుకు ఒక 500 సంపాదించుకుంటాం. అది కూడా ఈ 22 రోజులు బట్టి ఎలా అవుతుంది? మా కష్టం మేము తినేటోళ్ళం, అలాంటిది ఎవరైనా ఇస్తారని చేయి చాపుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు సార్ ఈ కార్పొరేటర్. ఈ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అనే సైకో నా కొడుకు
వెళ్ళినంత వరకు మా బాగుపడదు సార్ జీవితాలు. రైట్ అండి. అంటే మరి ఈ రోజు సచివాలయ సిబ్బంది దగ్గరుండి మరి ఎరగొట్టించని అంటున్నారు. మరి సచివాలయ సిబ్బందిపై మీరు ఏమైనా కేసులకు వెళ్తున్నారా లేదా? వెళ్తాం సార్, ఎందుకంటే నేను కాంట్రాక్ట్ బండి కాంట్రాక్ట్ ఈ అబ్బాయికి ఇచ్చాను సార్, శంకర్ అనే అబ్బాయికి. మొత్తం ఇదంతా 20,000 దగ్గర సరుకులు ఇవన్నీ తెచ్చి ఇవన్నీ చేసిందని తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు బాధ్యత ఈ అబ్బాయి కూడా పడతాడు, ఎందుకంటే ఇతను కాంట్రాక్ట్ ఇచ్చాం, ఇతనే మాకు ఆన్సర్ చెప్పాలి. ఇతను ఎంతవరకు వెళ్తారు అనేది అతను చూసుకోవాలి సార్. రైట్ అండి. మరి ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ తీసుకున్నాను అంటున్నారు, వెహికల్ మీరు అంటే అది రిపేర్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చారా లేదా అక్కడ మీరు ఏమైనా వ్యాపారం మళ్ళీ కొనసాగిస్తానని చెప్పి అయ్యో షాపులో పక్క ఎరగొడితే మళ్ళీ కొనసాగిస్తాను అంటే అలా అటువంటి ఉద్దేశంతో ఏమైనా తీసారా షాపులు? కొన్ని రోజుల క్రితం 22వ వార్డులో షాపులన్నీ తీయడం జరిగిందండి. కోర్టు నోటీస్ పంపించిందని చెప్పేసి అక్రమంగా పంపించి మొత్తం అంతా కూల్చేశారు. అయితే ఇప్పుడు షాపులు ఏవైతే ఉన్నాయో, అదే షాపులు కాదు, బడ్డీలు, తోపుడు బడ్డీలు. ఈ తోపుడు బళ్ళు 33 షాపులు ఉన్నాయి. ఈ 33 తోపుడు బళ్ళు ఏమయ్యంటే ప్రతి ఒక్కటి ఎరగొట్టడం జరిగింది. ఇందులో ఎరగొట్టిన దాంట్లో ఒక బండిని నేను కాంటాక్ట్ తీసుకొని చేద్దామని చెప్పేసి ఒక దగ్గర 5,000 రెంట్ వాళ్ళు తీసుకొని, షాప్ వాళ్ళే 5,000 రెంట్ తీసుకొని కరెంట్ అక్కడ నుండి లాగి ఆ షాప్ ముందే వాళ్ళు పని చేసుకుంటున్నారు. పాడైపోయిన బండిని, రిపేర్ చేసిన బండిని మొత్తం పార్ట్స్ అన్ని తీసి మేము పక్కన పెట్టేసి పని చేసుకుంటే ఈలో వర్షం వచ్చిందని చెప్పి వర్కర్స్ అందరూ పక్కకు వెళ్ళారు. ఈ గ్యాప్లో జీవీఎంసీ సచివాలయం వాళ్ళు ఎవరైతే వచ్చారో ఒక నలుగురు సీసీపీడీలో ఉన్నారు, వాళ్ళే జీవీఎంసీ సచివాలయం వారు తీశారని తెలిసింది. ఇదంతా పీతలమూర్తి 22వ వార్డు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ చెప్తేనే చేశామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము అడిగితే నీళ్ళు లేను అని చెప్పి ఒకరి మీద ఒకరు అయితే చాడీలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు అడిగినప్పుడు సచివాలయ సిబ్బంది మీరు అంటే చెప్పారా, ఒకరితో పుచ్చుకున్నారా, ఇది మేమే చేసామని చెప్పారా? తీసామని చెప్పలేదు. వీళ్ళు వచ్చి మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందన్న విషయం ఈ సచివాలయంలో తెలియదు. అయితే మీరు వచ్చారండి, మేము సీసీ ఫుటేజ్ లో చూసాము, మీరు ఎందుకు వచ్చారు, దేని తీసారంటే నేను తీయలేదండి, వేరే ఇన్స్పెక్టర్ చేశారు, అతను అడగండి అన్నారు. ఇన్స్పెక్టర్ అడిగితే ఇందులో నలుగురు ఉన్నారు, గురువులు, శ్రీనివాస్, జ్యోతి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 22వ వార్డులో ఏంటంటే అన్యాయంగా మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. కేవలం అంటే ఒక కార్పొరేటర్ చెప్పిన పని చేయలేదని చెప్పేసి వీళ్ళ మీద 1.5 year గా కక్ష సాధిస్తున్నారు. ఇప్పుడు అతను విశాఖ డైరీ మీద అవనండి, సిఎస్ మీద అవనండి, ఎవరి మీద కేసులు వేస్తే అక్కడ మంచి చేశాడు, అక్కడ అక్రమంగా ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి ఈ రోజు ఇక్కడ మంచోడు అయిపోతారని ప్రభుత్వం ఎలాగనుకుంటుంది. ఇక్కడ 22వ వార్డులో మాత్రం ఒక్క మనిషిని కూడా అతను పట్టించుకోలేదు, ఒక ఓటర్ కూడా అతను సపోర్ట్ లేరు. కానీ ఎందుకు పార్టీ ఈ రోజుకి క్వశ్చన్ చేయట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడో జరిగిన విషయాలన్నీ అతను తీస్తున్నప్పుడు వార్డును గాలికి వదిలేసి ఎక్కడో తీస్తున్నాడు అంటే డబ్బు సంపాదించడం కోసం మాత్రమే అతను వీటి మీద ఫోకస్ పెడుతున్నారు తప్ప ఇక్కడ వార్డులో ఏం జరుగుతుంది ఏంటనేసి ఇప్పుడు సీఎం అవనివ్వండి, నారా లోకేష్ గారు అవనివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు అవనివ్వండి, ఎవరైనా సరే దీన్ని అసలు కనుక్కోవాలి. ఇప్పుడు ఒక దగ్గర రైట్ అవుతుందని చెప్పి ఇంకో దగ్గర రాంగ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే బండి రిపేర్ చేసిన బండిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బండి కోసం అడిగితే వీళ్ళు ఎవరికి సంబంధం లేనన్నారు, కానీ సీసీ ఫుటేజ్లో వీళ్ళందరూ ఉన్నారు. అండ్ తర్వాత ఇప్పుడు బండి ఏమో ఇస్తాము రండి అని చెప్పేసి పిలిచారు, కానీ బండి దగ్గర బండి ఉంది కానీ దాని సామాన్లు కూడా ఏమి లేవు. మేము 20,000 సామాన్లు మాత్రం కొనడం జరిగింది. వర్కర్స్ మాత్రం అక్కడ నుంచి వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది. ఎవరు లేని టైంలో రౌడిజం చేసి ఇలాగ దొంగతనంగా పట్టుకోవాల్సిన అవసరం సచివాలయం ఎందుకు, ఎవరికి పనిచేస్తుంది? ప్రభుత్వానికి పనిచేస్తుందా, లేదంటే ప్రజలకు పనిచేస్తుందా, లేదంటే మన పీతలమూర్తి యాదవ్కి పనిచేస్తుందా? కానీ ఖచ్చితంగా చెప్తున్నా ఈ సచివాలయం 22వ వార్డు సచివాలయం మాత్రం పీతలమూర్తి యాదవ్కి మాత్రమే పనిచేస్తుంది. వీళ్ళందరూ లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళ కాల్ లిస్ట్ కూడా ప్రతి ఒక్కరిది నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతాను. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కానీ సమాధానం చెప్పకపోతే జీవీఎంసీ కమిషనర్ అవనివ్వండి, సిపి అవనివ్వండి, కలెక్టర్ గారు ఎవరైనా సరే దీనికోసం సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇక్కడ పీతలమూర్తి యాదవ్ అతను అడిగిన 40 రూపాయలు లంచం అవనివ్వండి, నెక్స్ట్ అతను రెంటల్ చేసుకుందాం అనుకున్న షాపులు, ఇప్పుడు తోపుడు వాళ్ళు ఏవైతే రెంటల్ చేద్దాం అనుకున్నా అతను ఆధ్వర్యంలో జరగాలనుకునేవి ఎప్పుడైతే వీళ్ళు వినలేదో, ఈ షాపు వాళ్ళు ఎప్పుడైతే వినలేదో, పీతలమూర్తి 1.5 year నుంచి ఇలా కక్షపూర్తంగా వీళ్ళ మీద ఫోకస్ పెట్టి మరి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటికే 20 రోజులైంది, వీళ్ళందరూ తిండి తిప్పలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం అడగాలి. ఇప్పుడు సాధారణమైన మనిషి మీద హైకోర్టులో కేసు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నిజంగానే వీళ్ళు తప్పు చేస్తుంటే ఇక్కడ జిల్లా కోర్టు ఉంది, జిల్లా కోర్టులో కేసు వేయచ్చు కదా. అంటే సాధారణ మనిషి హైకోర్టుకి వెళ్ళారన్నా. ఇప్పుడు ఈ రోజు హైకోర్టుకి వెళ్ళడం వల్ల వీళ్ళందరూ డబ్బులు వేసుకొని చేయడానికి కూడా కొంచెం వెనకాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి, పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని స్పందించి దీని క్లియరెన్స్ లెటర్ అనేది ఇప్పిస్తారని కోరుకుంటున్నాం. రైట్ అండి. అంటే ఈ పక్క మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోవట్లేదు అన్నారు. అంటే వీరు వెళ్ళి ఏమైనా రిపోర్ట్ చేశారా ఆయనకేం చెప్పారా? ఇప్పుడు ఈ తోపుడు బళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మంగళగిరి ఆఫీస్ కి 2 సార్లు వెళ్ళారండి. 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా
అక్కడ గేట్ దగ్గర ఆపడం జరుగుతుంది. ఎవరైనా సరే ఎవరినైనా ఆపుతారు. ఆపినప్పుడు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారంటే ఇలా జరుగుతుందంటే గేట్ దగ్గర ఒక ఎమ్మెల్యే కూర్చోబెట్టి మీకు 100కి 200% మా పార్టీలో ఇలాంటివి ఏమీ జరగవు, 100కి 200% మేము చేసి పెడతామని చెప్పేసి అతను హామీ ఇస్తే మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. కానీ మళ్ళీ మనకు సమస్య అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ కూడా పంపించినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి తోపుడు వాళ్ళందరూ వెళ్ళారు. మంగళగిరి ఆఫీస్కి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కలాలని చూశారు. కానీ అక్కడ ఉన్న పిఏ మీకు ఎందుకు, నేను చేసి పెడతాను, కంగారు పడకండి అని వాళ్ళు కూడా పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలుద్దాం అన్నా సరే అతను వారాహి పూజలో ఉన్నారు, ఇందులో ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆపోజిట్ లో ఉన్న నారా లోకేష్ గారు ఆఫీస్కి కూడా వీరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం కలిసి చేస్తుంది కదా, సో ఆ పార్టీ కోసం చెప్తే ఆ పార్టీ ఆఫీస్లోనే మీరు చెప్పాలి, ఇక్కడ చెప్పకూడదని చెప్పి బయట గేట్ దగ్గర నుంచే ఈ 33 మంది ఫ్యామిలీని పంపించడం జరిగింది. ఈ విషయంలో ఏంటంటే మూర్తి యాదవ్ అన్నవాడు మంచివాడు అని చెప్పి ప్రభుత్వం అనుకుంటుందో లేదంటే పార్టీ అనుకుంటుందో ఏమనుకుంటుందో పక్కన పెడితే అతను చేసేవాడిని ఇల్లీగల్ పనులే. అతను ఇప్పుడు ఈ రోజు అతను డబ్బు 20-25 కోట్లు అతని దగ్గర ఉందని నేను ఖచ్చితంగా దాన్ని ఎవిడెన్స్ బయట పెడతాను. ఎందుకంటే ఈ రోజు ఈ తోపుడు వాళ్ళ విషయంలో ఇప్పుడు చాలా మంది మీద, పెద్దోళ్ళ మీద అతను కేసులు వేయడం వల్ల అతను మంచోడు అని చెప్పేసి బయట ఎవరు అనుకున్నా, కానీ ఇక్కడ ఒక 333 ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే స్పందించకపోతే ఇలాంటి బ్రతుకులు ఇక్కడ ఒక కార్పొరేటర్ ఎంత ఆట ఆడిస్తున్నాడంటే, ఒక ఎమ్మెల్యే అవనండి, ఒక ఎంపీ అవనవండి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి అధికారి ఎంతమంది ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి సీఎం దీన్ని స్పందించాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి. మీ పేరు చెప్పండి. నా పేరు శంకర్, దేవర శంకర్. శంకర్ గారు, అంటే ఇక్కడ ఒక మాజీ కార్పొరేటర్ ఉన్నట్టు టీడీపీ, అలాగే ఒక రన్నింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అది కలిసి ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. కారణాలు ఏంటి? వీళ్ళని భయపడుతున్నారా మూర్తి యాదవ్ గారికి? ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడు జరుగుతున్నప్పుడల్లా వెళ్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మిమ్మల్ని చూస్తే మాకు జాలి వేస్తుంది, మీకోసం ఖచ్చితంగా మేము నిలబడతాము అని చెప్పి పంపిస్తున్నారు. కానీ కరెక్ట్ టైంలో ఇక్కడ ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్లో సారు ఊర్లో లేరు, అది లేరు, ఇక్కడ లేరు, అక్కడ లేరు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సార్ డైరెక్ట్గా మాకు అవ్వట్లేదు, వెళ్ళినప్పుడల్లా ఏంటంటే కనిపిస్తున్నారు, మేము వస్తాము, మేము పోరాడతాం, మీ షాపులు మీకు ఇప్పిస్తామని కూడా సార్ చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఈ 1.5 yearగా ఇప్పటికీ చాలా సార్లు బళ్ళు ఎరగొట్టాలు, లేదంటే వీళ్ళ మీద ఈ ఆడవాళ్ళ మీద కూడా చేయలేసుకోవడం కూడా జరిగాయి చాలా మంది మీద. సో ఇలాంటి విషయాల్లో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తామని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వెలపూడి గారు కూడా చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్న సమయంలో అతను ఊర్లో లేకపోవడం జరుగుతుంది. మళ్ళీ మేము ఒకసారి ఎమ్మెల్యే గారిని కలడానికి ట్రై చేస్తున్నాము. రైట్ అండి, మీరు అన్నది నిజమైతే, ఒకవేళ నిజమైతే, మీరు అన్నది నిజమైతే, మరి ఇప్పుడు జరిగింత కాలం అయింది కదా, మరి నిజంగా షాపులు చూడండి పెట్టించాలి కదా, మరుసటి రోజు పెట్టించాలి కదా. ఎమ్మెల్యేలు భయపడకపోతే ఎందుకు జరుగుతుంది? అది మనకి ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏదైనా చెప్పినా, ఒకవేళ అంటే మేము కలవడానికి అతను దూరంగా ఉన్నా సరే, ఫోన్లో మనం ఒక మాట చెప్పినా సరే అతను ఒకటే అంటున్నారు, కోర్టులో ఇది కేసు వేశారు, కోర్టులో కేసు వేయడం వల్ల ఏంటంటే మేము మాట్లాడడం కొంచెం ఇదవుతుంది, మేము ప్రభుత్వం మా పార్టీలో ఎలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మేము చెప్పడం వరకు అధికారులకు చెప్తున్నాము. కాకపోతే ఏంటంటే కోర్టులో కేసు ఉందంటే కోర్టే తేల్చుకోవాలి కదా, సో అందుకనేసి ఇంతవరకు వస్తుంది, మేము కూడా మాట్లాడుతున్నాం అని చెప్తున్నారు అన్నమాట. వారు ఒకటే అంటున్నారు, ఈ రోజు వరకు మేము బతుకుతున్నాం పేద నిరుపేద బడుగు వర్గాలు, కానీ ఈ రోజు మేము చదువుకున్నా సరే మేము గవర్నమెంట్ మీద మేము ఆధారపడలేదు, ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం మీద కూడా ఆధారపడలేదు. మాకు ఇంత చదువులు ఉన్నప్పటికీ కూడా మేము రోడ్ల మీద బతకడానికి కూడా నిశ్చయించుకున్నాం తప్ప వేరొకరి మీద మేము నింద వేయడానికి బతకట్లేదు. అది కూడా లేకుండా ఈరోజు పేద నిరుపేద బడుగు వర్గాలనే ఆలోచన కూడా లేకుండా స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో మూర్తి యాదవ్ గారు, మరి ఆయన ఎందుకు మా మీద వివక్షత కలిగించుకున్నారో మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా మరి కార్పొరేటర్ చేస్తున్న పనులు మరి ప్రభుత్వం గుర్తిస్తుందో లేదో, ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? మరి ఈ రోజు మేము బండి బాగు చేసుకుంటుంటే ఆ బండిని ఎరగొట్టి సచివాలయ సిబ్బందిని అడ్డుపెట్టి మరి దాన్ని పట్టుకెళ్ళిపోయారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలని వారు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు న్యాయం జరగాలి. మళ్ళీ మేము ఏదైతే యథేచ్ఛగా ఎప్పుడు మేము ఎక్కడైతే పెట్టుకున్నామో షాపులు, ఆ షాపులు మళ్ళీ ఎప్పుడులాగానే మేము పెట్టుకోవాలని, అలాగే అటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని, కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కావాలని వచ్చి కొట్టారని, మరి దీని విషయంలో మరి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి దీని విషయంలో ఆలోచన చేయాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.